హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ కష్టమైన బాధ అయినా వేదనైనా మీ స్నేహితులతోనైనా సరే ఉంది ఫ్రెండ్స్. మీ గుండె మోయలేని భారం ఏదైనా సరే ఉంది, మీ స్నేహితులతో కూడా పంచుకోకూడదు. అది ఎలాంటిదైనా సరే ఉంది. ఇరుకుల్లో ఇబ్బందులలో ఎత్తి చూపించేది మరొక కొత్త సమస్యగా మారింది. చాలామంది మన స్నేహితులే కదా, మనం నమ్మిన వాళ్ళే కదా, మనతో ఉండేవాళ్ళే కదా అని కష్టాలు సుఖాలు చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళతోనూ స్నేహితులతోనూ నమ్మిన వాళ్ళతోనూ గుండెల్లో భారం దిగిపోవడానికి పంచుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు అంటే అంతగా ఎక్కడో నోటికి పెట్టుకుంటుంటారు. 99% ఆడవాళ్ళే ఎక్కువ శాతం మోసపోయేది. అది ఆడదాని చేతిలో మోసపోయిన మగవాడు కావచ్చు, ఆడదాని చేతిలో ఆడదే మోసపోవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని, ఆడదాని చేతిలో ఆడద మోసపోతే జీవితం నరకంగా ఉంటుంది. ఎందుకనంటే మనతోనే వండుకుంటా మనల్ని నమ్మించుకుంటూ మన జీవితాన్ని మన కుటుంబాన్ని రోడ్డుకేసేది ఒక ఆడదై ఉంటుంది. అది మన బంధువులు కావచ్చు, మనసు కుటుంబ సభ్యులు కావచ్చు, ఆడపడుసు కావచ్చు, తోటికోడళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా సరే ఉంది. ఎదటి కుటుంబం కదా నా కుటుంబం లాంటిది అనుకుంటే కనుక ఎదట ఆడదాని సంసారంలోకి ఏ ఆడది రాదు ఫ్రెండ్స్. ఆడదానికి ఆడదంత శత్రువు అని చెప్పుకుంటాము. కుటుంబాలలో కూడా వారం లేని అత్తలు ఉంటారు, వారం లేని తోటికోడళ్ళు ఉంటారు, వారం లేని బంధాలకు తెంచేయాలని చూసే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఒక ఆడది ఒక కుటుంబంలో నిలబడాలి అని అంటే కనుక పెళ్లి చేసుకున్న భర్తతో సమానంగా అత్తమామలో ఆడపడుసులు తోటికోడళ్ళు కూడా ఆ ఇంటికి ఎంతో ప్రేమ అభిమానంతో మనల్ని నమ్మి వచ్చిన అమ్మాయి అభిమానంగా చూసుకోగలిగితేనే ఫ్రెండ్స్ ఆ ఆడద నిలవగలిగిద్ది. ఆ కుటుంబంలో తను కూడా ఒక నెమ్మదిగా బ్రతకగలిగిద్ది. నమ్మించి గొంతుకు వచ్చేది అత్యంతగా ఎవరన్నా ఉన్నారు అంటే కనుక ఎదుటి నుంచి వచ్చిన రెండు తోటికోడళ్ళు కావచ్చు. ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకుంటూ ఉంటారు. అత్తతో మంచిగా ఉండి పుల్లలు పెట్టే తోటికోడలు కావచ్చు, పెద్ద కోడలుగా ఉండి అన్యాయం చేయొచ్చు, చిన్న కోడలుగా ఉండి మోసం చేయొచ్చు. ఒకరంటే ఒకరికి ఇష్టంగా ఉంటుంది, ఒకరంటే ఒకరికి అసహ్యంగా ఉంటుంది. ఒక తల్లికి నలుగురు పుడితేనే మన తల్లి మనల్ని సమానంగా చూడదని ఒక సామెత ఉన్నప్పుడు 4 ఏళ్ల నుంచి నలుగురు తోటికోడళ్ళు పోయి ఒక అత్తకు సంసారంగా కొత్త కోడళ్ళగా ఉన్నాయి. ఆ ఇంట్లో సంసారం దిద్దుతుంటే, ఆ ఇంట్లో కష్టసుఖాలు కలిసి పంచుకుంటుంటే ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా చూడటంలో చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటివి కూడా ఎందుకంటే ఎదురవుతూ ఉంటారు, అనుభవాలు ఉంటాయి. ఒకవేళ దూరంగా ఉంటే కనుక నా రక్త సంబంధం కదా అని తమ్ముడిని మోసం చేసే అన్నలు ఉండొచ్చు, అన్నల మోసం చేసే తమ్ముళ్ళు ఉండొచ్చు. మాట మంచి ఆప్యాయత అనురాగంతోనే కుటుంబాలను కూల్చే తోటికోడల్లో ఉండొచ్చు ఫ్రెండ్స్. అలాంటి బద్ధ శత్రువులుగా కాకపోయినా సరే ఉంది, బాధ్యత కలిగినట్టు నటిస్తూనే కుటుంబాలు కూల్చే వాళ్ళు కూడా మీతో ఉంటారు ఫ్రెండ్స్. చాలామంది తెలుసుకోకుండా కోల్పోయిన తర్వాత మనం ఎవరి వల్ల నష్టపోతున్నామో తెలియకోకుండానే కొన్నిసార్లు ఓడిపోతుంటాం. మనల్ని ఎవరైతే నమ్మి మనం మంచి చెడ్లు చెప్పుకుంటుంటామో వాళ్ళే మనకి వెనకాలండి గోతులు తెస్తుంటారు. అలాంటి వాళ్ళ వల్ల నష్టపోవాల్సి వచ్చింది. అది జీవితమే కావచ్చు. నీ తల్లిదండ్రుల పట్ల నీకు మనశ్శాంతి ఉండదు, నీ అత్తమామల పట్ల నీకు మనశ్శాంతి. కనీసం కట్టుకున్న భర్త కూడా వదినని అన్నని కుటుంబీకులు నా కుటుంబం అని చెప్పేసి నువ్వు నిన్నగాక మొన్న వచ్చినవని, నువ్వుకంటే నాకు వాళ్ళే ఎక్కువని, నువ్వు ఉన్నా లేకపోయినా మరొకదాన్ని చేసుకోగలుగుతాను, నా రక్త సంబంధికులు నా అన్న నా వదిన నా బంధాలు నా బాధ్యతలు అని చెప్పేసి వ్యర్థమైన వాటికి అది నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోకుండా కొన్నిసార్లు ఫ్రెండ్స్ భార్యని కోల్పోయే భర్త ఉంటాడు, భర్తను దూరం చేసుకునే భార్య ఉంటుంది. నష్టాలు కష్టాలు ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అంటే మూడో ఎత్తి ప్రవేశం కలిగింది అనేది అర్థం చేసుకోనండి. అది ఎవరైనా సరే అవ్వచ్చు, స్నేహితులని పేరుతో కావచ్చు, తోటికోడళ్ళు అనే పేరుతో కావచ్చు, అత్త అనే పేరుతో కావచ్చు, బంధువులు అనే పేరుతో కావచ్చు. నువ్వు నమ్మిన వాళ్ళు ఎవరైనా మూడో వ్యక్తి నీలో ప్రవేశించారు అంటే నీ రహస్యానికి నీ కుటుంబానికి రెండిటికి ఒకళ్ళే అయి ఉంటారు. మంచి చెప్పేవాళ్ళు మంచి చెప్తారు, చెడు చెప్పేవాళ్ళు చెడు చేస్తారు ఫ్రెండ్స్. నువ్వు మంచిగానే నీ స్నేహితురాలు రమ్మ, నువ్వు పిలవచ్చు, నువ్వు ఆప్యాయతంగా మాట్లాడవచ్చు. లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పించి నిందలేసి అవమానించి
నిన్ను నీ ఫ్రెండ్స్ కూడా అవమానించే తోటికోడళ్ళు ఉండొచ్చు, నిందించే తోటికోడళ్ళు ఉండొచ్చు. బాధ్యత లేకపోయినా కానీ బంధాలకు విలువ నీవుకోకుండా మాట్లాడే కుటుంబిక సభ్యులే అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకళ్ళ గురించి ఎప్పుడు కూడా మీ జీవితాలని మీ కుటుంబాలని నమ్మి మోసపోమాకండి. ఎలాంటి వాళ్ళైనా సరే ఉంది, నిన్ను నువ్వే నమ్ముకొని స్థానంలో నువ్వు లేనప్పుడు ఇతరులను ఎందుకు నమ్ముతారు ఫ్రెండ్స్? నమ్మకమే జీవితం కావచ్చు. ఎప్పటికీ మన కాని చేయనంత వరకు, మనం మోసపోనంత వరకు ఫ్రెండ్స్ నమ్మొచ్చు. ఓకే బై, థ్యాంక్ యూ.